ఫ్రెండ్స్, కోడింగ్ నేర్చుకోవాలనుకున్నారా? అయితే మరి పైథాన్ నేర్చుకోవాలా? జావా నేర్చుకోవాలా? లిటిల్ బిట్ కన్‌ఫ్యూజన్. దీంట్లో మనం ఏం నేర్చుకోవాలో కన్‌ఫ్యూజన్ ఉంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఏది నేర్చుకోవాలో. సింప్లిసిటీ వైస్ తీసుకుంటే పైథాన్‌ను సింపుల్‌గా క్లియర్ సింటాక్స్‌తో ఇంగ్లీష్ లాగా ఉంటుందన్నమాట. అదే జావా తీసుకుంటే స్ట్రక్చర్ ఎక్కువ ఉంటుంది. బ్రాకెట్స్, సెమికోలన్ ఖచ్చితంగా అవసరం దీనికి. సో, బిగినర్స్‌కి పైథాన్ చాలా చక్కగా సూట్ అవుతుంది. వెరాజ్ స్పీడ్ పరంగా తీసుకుంటే, ఎగ్జిక్యూషన్ స్పీడ్ పరంగా తీసుకుంటే, జావా కంపైలర్ లాంగ్వేజ్ కాబట్టి ఎగ్జిక్యూషన్ స్పీడ్‌గా ఉంటుంది. పైథాన్ ఇంటర్ప్రెటర్ లాంగ్వేజ్ కాబట్టి స్లోగా ఉంటుంది. రియల్ వరల్డ్ యూసేజ్ తీసుకుంటే రెండిటికి వరల్డ్ వైడ్ కమ్యూనిటీ చాలా ఎక్కువ సపోర్ట్ ఉంది. రియల్ వరల్డ్ యూసేజ్ తీసుకుంటే పైథాన్ వచ్చి డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, వెబ్ డెవలప్మెంట్, ఆటోమేషన్ యూజ్ చేస్తారు. వేరే జావా తీసుకుంటే ఆండ్రాయిడ్ అప్లికేషన్స్, ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్, బ్యాక్ ఎండ్ సిస్టమ్, బ్యాంకింగ్ సిస్టమ్లో యూజ్ చేస్తారు. రెండిటికి కమ్యూనిటీస్ అండ్ లైబ్రరీస్ తీసుకుంటే రెండిటికి పెద్ద కమ్యూనిటీ ఉంది. పైథాన్లో పాండాస్, నంపై, టెన్సర్ ఫ్లో వంటి లైబ్రరీలు చాలా పెద్ద హిట్ అనమాట. అదే జావా తీసుకుంటే హైబర్నైట్, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ లాంటివి వాడతారు. జాబ్ ఆపర్చునిటీ తీసుకుంటే పైథాన్, డేటా సైన్స్, ఏఐ, ఆటోమేషన్లు చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. జావా తీసుకుంటే ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్, బ్యాంకింగ్ ఎంటర్ప్రైజ్ సిస్టంలో చాలా అవసరం. క్లుప్తంగా చెప్పాలంటే పైథాన్లో ఎక్కువ జాబ్స్ ఉంటాయి.